పిల్లల మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రెషర్కి అవుతున్న పిల్లలు రెసిలియంట్గా ఎలా ఉండగలరు? రెసిలియంట్ ఇన్ ద సెన్స్ ఆ ప్రెషర్కి ఎలా తట్టుకోగలరండి? కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి. ఎందుకంటే గ్లోబల్గా చాలా స్టాటిస్టిక్స్ చూస్తుంటారు వాళ్ళు. పలానా పర్సన్ ఒక హై ర్యాంక్ కొట్టాడనో, లేకపోతే గ్లోబల్ ఏమంటారు కాలేజెస్లో సీట్ కొట్టాడనో. ఎస్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది. కాకపోతే ఆ ప్రెజర్ని మనం ఎలా చెప్పాలి అనేదే ఒక క్రైటీరియా అవుతుంది. పిల్లలకి ఆ ప్రెజర్ని ఒక మీడియం వేలో చెప్తూ వాళ్ళకు ఎలా మనం కోపప్ చేయాలి, వీటితో ఎలాగ మనల్ని మనం సెల్ఫ్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి, ఎలా మెంటల్ క్లారిటీ మెయింటైన్ చేయాలి అనే లాంగ్ టర్మ్ ట్రైనింగ్స్ ఉండాలి. వాటి వల్ల పిల్లలకి రెసిలియన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటున్నాను, ఈ లాంగ్ టర్మ్ మైండ్ సెట్ డెవలప్మెంట్స్ ఉంటే తప్ప వాళ్ళకి ఆ రెసిలియన్స్ అనేది రాదు. అండ్ ప్రెజర్ షుడ్ బి మీడియం ఇన్ కన్వేయింగ్ విత్ లవ్.